అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఉగాది అయితే వచ్చేస్తుంది. పంచాంగం తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ముందుగా మేషరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తేనమ్మా, ఈసారి ఏమవుతుంది అంటే గురుడు 3 రాశులు యందు సంచారం చేస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే అన్నారు. అంటే 3 రాశుల్లో సంచరించినప్పుడు గురుడు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, విపత్తులు మొత్తం దేశకాలమానాలకు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి వరకు చూసుకున్నప్పుడు అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం వీరికి గత సంవత్సరం మార్చి 29వ తారీఖు దగ్గర నుండి ఏర్పడింది. అంటే ఏలినాటి శనిలో ఉన్నారు. అలాగే రాహు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నారు. అంటే గ్రహస్థితిని చూస్తే దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాల తాలూకు అనుకూలత ఈ మేషరాశి వారికి ఉన్నది. అంటే దాదాపుగా ఒక 60% శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు. అందులోని ఆదాయ వ్యయాల్లో కూడా ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ తృతీయ చతుర్థ స్థానాలు యందు గురువు సంచారం చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో, అనగా ఈ మార్చి 19వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి కాలం అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. అంటే తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఎక్కువగా ఏవి ఇబ్బంది పెడతారు అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాధికారకుడు గురుడు. అందువలన ఆయన ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో, వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారో, బంగారం వ్యాపారం చేస్తున్నారో, లేదు ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ ఉన్నారో, లేదు ఎవరైనా ఈ పూజా స్టోర్స్ పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఇటువంటి వస్త్ర వ్యాపారాలకి రిలేటెడ్ ఏదైనా సరే ఆ వ్యాపారస్తులకి ఈ మార్చి నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి కాలము మిశ్రమమైనటువంటి కాలము. వీరందరికీ గురుబలం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31 దాటాక. మరి ఈలోపు మన భుక్తి అది ఎలాగండి అని అంటే, ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహు ఉపయోగపడతారు. గోవాజి గజ సంఘానాం అన్నాడు. అంటే ఈ గురుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు తీసేస్తున్నారు. అది ఒకంత మంచి రిజల్ట్. ఈ కరెక్ట్గా అక్టోబర్ 31 నుండి గురుబలం వస్తుంది. డిసెంబర్ నెల 26వ తారీఖున రాహు యొక్క బలం కొంత తగ్గుతుంది. లాభం నుండి దశమానికి వెళ్తారు. దశమం రాహుకి మంచి స్థానమే. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేషరాశి వారు ఏలినాటి శని యొక్క ఫలితము. ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు మానహానిర్ మనక్లేశ కృష్యర్ భోజన పల్పస అన్నారు. మనకి గోచార దర్శని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో ఏం చెప్పారు అంటే, ఈ ఏలినాటి శని 3 దఫాలుగా ఒక మనిషి జీవితంలో ఇబ్బంది పెడుతుంది. వ్యయస్థానము, జన్మస్థానము, 2వ స్థానం. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మానహానిర్ మనక్లేశ అంటే ఉన్నటువంటి స్థానాన్ని మారుస్తాడు ఆయన. ఎప్పుడు నుండో గుహ కదలనటువంటి జంతువులు ఉంటాయి చూసారు, సింహాలు కానీ అటువంటి వాటికి కూడా గుహ కదిలేలా చేస్తాడు ఈయన. ఆ సాక్షాత్తు శంకరుణ్ణి కూడా, అంటే ఆయన లీలలు ప్రదర్శన చేసేటప్పుడు ఫలానా గ్రహానికి ఉన్నటువంటి ప్రాచుర్యం చెప్పడానికని శంకరుడు కూడా స్థానాన్ని మారవలసి వచ్చింది. అలాగే ఈ ఏలినాటి శని 12వ భావమందు ఏం చేస్తారు అంటే స్థానం మార్పు చేస్తాడు. అంటే మేషరాశి వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థానం మారడానికి అవకాశం ఉంటుంది. మనక్లేశ, ఎప్పుడూ ఏదో ఒక క్లేశాన్ని ఉండేలా చేస్తాడు. అంటే ఏదో ఒక ఆలోచన. మానహాని మనక్లేశ అంటే ఎవరో మన మీద చెడు ప్రచారం చేస్తూ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉండడం, కావాలని నీలాపనిందలు మన మీద వేస్తూ ఉండడం, లేదు కావాలని మనల్ని ఎవరి దగ్గరైనా చెడ్డ చేయాలనేటువంటి భావన ఇతరులకు ఉండడం, లేదు పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, తోటి కుటుంబ సభ్యులు లేదా అన్నదమ్ముల మధ్యలోనూ ఏదైనా ఒక రకమైనటువంటి డిస్ప్యూట్ రావడానికి కూడా ఏలినాటి శనిలో వ్యయభావమందు ఉండే శని కారకుడు. అంటే మనశ్శాంతి ఉండదు బేసిక్గా. మానహాని మనక్లేశ, మనశ్శాంతిని దూరం చేస్తాడు. కృష్యర్ భోజన పల్పస అంటే కాలాతిక్రమ భోజనానికి కారకుడు. ఉదాహరణకి పొద్దున్న 9ంటికి టిఫిన్ తినాలి, వాడు తిన్నవాడు.
11ంటికి తినేలా చేస్తాడు. అంటే మధ్యాహ్నం తినవలసినటువంటిది మరలా సాయంత్రం తింటారు, సాయంత్రం తినవలసినటువంటిది రాత్రి ఎప్పుడో తింటూ ఉంటారు. దీన్ని కాలాతిక్రమ భోజనము అంటారు. ఇటువంటి వాటికి కూడా శనేశ్వరుడే కారణమవుతారు. అంటే ఒక మనిషిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు, మానసికంగా ఇబ్బంది పెడతాడు ఆయన. ఈ రెండు వాటికి కూడా శనేశ్వరుడు ఏలినాటి శని కారణం. అది ఒక్కటే ఈ సంవత్సరంలో మేషరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నది. జాతకంలో దశాంతర దశలు కూడా చాలా ముఖ్యము. ఒకవేళ దశాంతర దశలు కనుక బాగుంటే ఈ గోచారంలో ఉండేటువంటి ఏలినాటి శని చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా విశ్లేషణ చేసుకున్నప్పుడు అష్టకవర్గ గణితం అని జ్యోతిష్ శాస్త్రం అందు ఒకటి ఉంటుంది. ఆ అష్టకవర్గ గణితంలో ఉండేటువంటి బిందువుల ఆధారంగా కూడా గోచారంలో శని ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఏలినాటి శని అందరికీ చెడు ఫలితం ఇవ్వాలని ఏమి లేదు. వారి వారి జాతకంలో అక్కడ ఉండేటువంటి అష్టకవర్గ బిందువులను బట్టి ఆయన శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి ఈ సంవత్సరంలో 50% కన్నా ఎక్కువగానే అనుకూలత ఉన్నది. రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, అంటే గురుడు చివరిలో యోగిస్తున్నారు కాబట్టి ఒక 60% బలాన్ని మనం వారికి చెప్పవచ్చును. ఈ ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ, లేదా కొంతమంది దేశాంతరంలో ఉంటారు, వేరే దేశంలో ఉండేటువంటి వారు, వేరే దేశానికి వెళ్ళవలసినటువంటి వారు, వీరందరికీ కూడా ఆగస్టు దాటిన తర్వాత ఉండేటువంటి కాలం మంచిది. అంటే ఏదైనా ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయాలి, లేదు సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేయాలి, లేదు వివాహం కోసం ప్రయత్నం చేయాలి, లేదు ఇల్లు కట్టుకోవాలి, లేదు ఏదైనా మనం వెహికల్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయి అంటే ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత ఉండేటువంటి కాలంలోనే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ లోపల ఉండేటువంటి పరిస్థితులన్నీ కొంత మిశ్రమంగా ఉంటాయి. అంటే సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మరి స్థానం మారుస్తున్నప్పుడు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి, లేదా వేరే ఉద్యోగం చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళి, ఉదాహరణకి ఎవరైనా కంపెనీ మారచ్చు, లేదు పనిచేసేటువంటి ప్రాంతం మారచ్చు, లేదు రాష్ట్రం మారచ్చు, దేశాంతరవాసం చేయొచ్చు. స్థానచలనం అంటే ఏదైనా వస్తుంది. అటువంటి దానికి వెళ్ళి కొంత సెటిల్ అవ్వడానికి టైం తీసుకుని ఆగస్టు సెప్టెంబర్ నాటి దగ్గర నుండి మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటి అంటే దశమ ఏకాదశ స్థానముల యందు రాహువు సంచరించడము. దీనివల్ల సంఘమందు గౌరవం పెరుగుతుంది. ఎవరైనా పదవీ యోగాన్ని ఆశించేటువంటి వారు, రాజకీయ నాయకులు కానీ, లేదా ఉద్యోగస్తులే ఎవరైనా ప్రమోషన్ల కోసము, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి కోసం ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు. విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారందరికీ రాహు యొక్క అనుకూలత ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా గొప్పగా రాణించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో ఈ వీరికి ఏం పరాభవం లేదు. వీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. గురుగారు, మీరు అక్టోబర్ వరకు కూడా బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటాయని అన్నారు కదా, అంటే అప్పటి వరకు కూడా ఎవరైనా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చేయకపోవడమే బెటర్ అంటారు? మంచిది. ఎందుకంటే ఇది జాతకానికి సంబంధించినటువంటి విషయం కూడా కాబట్టి అసలు వారి వారి జాతకాల్లో ఆ వ్యాపారం చేసే యోగ్యత ఉందా లేదా. కొంతమందికి మీరు చూస్తే ఉద్యోగం చేసే యోగ్యతే ఉంటుంది, వాళ్ళు వ్యాపారం పెడితే అది పెద్ద సక్సెస్ అవ్వదు. అప్పటి నుండి వీళ్ళు ఏం చేస్తారు, వ్యాపారంలో రాణించడానికి అనేక రకాల రెమెడీస్ని వాటిని ఆచరిస్తారు, కానీ వర్కౌట్ అవ్వదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి వారికి వ్యాపారం సెట్ అవుతుందా లేదా వారి లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అంటే మీరు చెప్పినట్టు అక్టోబర్ లోపు ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. లేదు కొంతమంది వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు, విస్తరించుకుంటారు. అలా ఎక్స్పాన్షన్కి కూడా అక్టోబర్ దాటిన తర్వాత టైమే మంచిది. ఓకే. ఇంకా కావాలి అనుకుంటే వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఇంకా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే గోచారం అనేటువంటిది ఒక 35% మాత్రమే వారి మీద పనిచేస్తూ ఉంటుంది. 65% జాతకం మీద ఆధారపడే జీవితం వెళుతుంది. అవును గురుగారు, మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఈ స్వయంకృతాపరాధాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అంటే శనేశ్వరుడు ఎంతసేపు ఏం చేస్తారు, ఇందాక మనం చెప్పుకున్నప్పుడు వేళకి తినకుండా, వేళకి పడుకోకుండా, పని ఒత్తిడి వల్ల, లేదు ఏదైనా ప్రయాణాలు చేయడం వల్ల, శరీరం అలసిపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి కారణమవుతారు తప్పితే స్పెసిఫిక్గా వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు. కేవలం స్వయంకృతం వల్లే ఉంటుంది. వీరు క్రమశిక్షణతోటి ముందుకు వెళితే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. బేసిక్గా స్ట్రెస్ అనేది ఉండడం వల్ల మెంటల్ పీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. క్రమశిక్షణతో వెళ్తే మాత్రం చక్కగా ఉంటుంది. గురుగారు, మరి వీళ్ళకు ఉండే ఈ చిన్న చిన్న ఇబ్బందులు కానివ్వండి, అక్టోబర్ దాకా అయితే పాపం చాలా అనుకూలత ఉండదు అనే కదా మీరు అన్నారు, మరి వాటికి ఏమైనా రెమెడీస్ కానీ పరిహారం చెప్తారా? ఇప్పుడు ప్రధానంగా యోగించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి శనేశ్వరుడు ఉన్నారు.
మనకి సంవత్సరం వ్యాప్తంగా కూడా ఈ శని త్రయోదశులు వస్తూ ఉంటాయి. ఆ శని త్రయోదశుల రోజున ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకములు, అలాగే తిలదానాలు ఇచ్చుకుంటూ ఉండడము, ఇలా ఏదైనా ఒకటి శని త్రయోదశుల రోజున ఆచరిస్తూ ఉండడం ఒకటే. ప్రతిరోజు చేసుకోదగింది ఏంటి అంటే రుద్ర కవచము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రుద్ర కవచాన్ని ప్రతిరోజు ఎవరైతే పారాయణ చేస్తారో, లేదు దశరథకృత శని స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి ఏలినాటి శని బాధల నుండి విముక్తి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు చేయవలసినటువంటిది అది. ఇంకా మాకు రోజు కుదరట్లేదండి అనుకున్నప్పుడు ప్రతి శనివారం నాడు సాయంత్ర సమయంలో ప్రదోష కాలంలో ఎవరైతే శివాలయంలో నంది దగ్గర దీపం పెడతారో వారికి కూడా ఏలినాటి శని బాధలు తగ్గుతాయి. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.